తెలంగాణ ఉద్యమ వేదికలకు ఆద్యం పోసిన సంఘం ఏది అంటున్నాడు. తెలంగాణ ఉద్యమ వేదికలకు ఆద్యం పోసిన సంఘం ఏంటి? తెలంగాణ ఉద్యమ వేదికలు ఏంటి? ఉద్యమ వేదికలు తెలంగాణ ఉద్యమ వేదికలు ఏంటి అమ్మా? తెలంగాణ ఉద్యమ వేదికలు ఏంటి? ఒకటి ఇప్పుడు మనం చూసింది మెదక్, రెండవది రంగారెడ్డి, మూడవది మహబూబ్ నగర్, నాలుగవది నల్గొండ. నల్గొండది ఏంటిది? ఇది పోరాట వేదిక. మహబూబ్ నగర్ది ఉద్యమ వేదిక, రంగారెడ్డిది ప్రజావేదిక, మెదక్ది చైతన్య వేదిక. ఈ వేదికలకు ఆద్యం పోసినటువంటి సమావేశం ఏది? ఒక 3 సమావేశాలు జరిగినాయి మనకు. దేని తర్వాత? 1996 ఆగస్టు 15 తర్వాత 3 సమావేశాలు జరిగినాయి. ఒకటి ఏంటిది? అది 1996 అక్టోబర్ 27 నిజామాబాద్ లాయర్ల సదస్సు అని అన్నాం. రెండవది 1996 నవంబర్ 1న విద్రోహ సదస్సు అని అన్నాం. విద్రోహ సదస్సు అని అన్నాం. తర్వాత మూడవది 1996 నవంబర్ 20వ తారీఖున మంజీరా రచయితల సంఘం అని అన్నాం. సిద్దిపేట సదస్సు. ఈ వేదికలకు ఏ సమావేశం తర్వాత ఈ వేదికలు జరిగినాయి అంటున్నాం మనం. ఏ సమావేశాల తర్వాత ఈ వేదికలు జరిగినాయి అంటే నవంబర్ 20వ తారీఖు 1996 నవంబర్ 20వ తారీఖున మంజీరా రచయితల సంఘం వారు ఎక్కడ సమావేశమైనారు? సిద్దిపేట సదస్సు. సిద్దిపేటలో సదస్సును ఏర్పాటు చేసుకున్నారు మంజీరా రచయితల సంఘం. కవులు కళాకారులు అందరూ ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్న ఈ సదస్సు తర్వాతనే జరిగినాయి ఉద్యమ వేదికలు. కాబట్టి ఉద్యమ వేదికలకు ఆద్యం పోసినటువంటి సంఘం ఏంటిది? మంజీరా రచయితల సంఘం. ఏంటిది? మంజీరా రచయితల సంఘం అంటారు. కాబట్టి ఉద్యమ వేదికలకు ఆద్యం పోసింది మంజీరా రచయితల సంఘం. సమావేశం అనంతరం ఈ ఉద్యమ వేదికలు అనేటివి జరిగినాయి. గుర్తుపెట్టుకోండి.